నమస్తే అండి. ఇప్పుడు నేను పిజ్జా చేస్తున్నా. ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్‌లో గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలి. నేను ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు 3/4 కప్పు గోరువెచ్చని నీళ్ళు పోసాను. హాఫ్ కప్పు పైనే పోసాను. ఇక్కడ 2 స్పూన్ చక్కెర ఏస్తున్నాను. చక్కెర ఏసేసి మనకు బెలూన్ విస్కర్ ఉంటుంది కదా, దాంతో బాగా తిప్పేస్తున్నాను. ఆ చక్కెర అంతా కరిగినంత వరకు. ఇప్పుడు నేను 2 టీ స్పూన్ 2 స్పూన్స్ ఈస్ట్ వేస్తున్నాను. డ్రై ఈస్ట్ ఇది. దీన్ని కూడా ఒకసారి బాగా కలిపెట్టేసేసి అంత కలిసినాక మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన సైడ్ పెట్టేస్తే మనకు ఆ ఈస్ట్ అనేది బాగా పొంగుతుంది. 15 నిమిషాల తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తారు చూడండి ఈస్ట్ అనేది ఎలా పొంగిందో. ఇలా మనకు బాగా పొంగాలి. పొంగకపోతే కానీ ఆ ఈస్ట్ అనేది టైం అయిపోయినట్టు. ఈస్ట్ పొంగితేనే మనకు పిజ్జా అనేది బాగా వస్తుంది. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. ఒక కప్పు మైదా వేస్తున్నాను. మీరు కావాలంటే 2 కప్పులు మైదా వేసుకోవచ్చు, 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవచ్చు. నేను కానీ ఇక్కడ అదొక కప్పు ఇదొక కప్పు వేస్తున్నాను. ఇక్కడ 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వేసేసేసి బాగా మనకు చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఏమన్నా కొద్దిగా వాటర్ అవసరమైతే కొద్దిగా వేసుకోవాలి. నాకు ఇక్కడ కొద్దిగా వాటర్ పడ్డాయి. 1/2 కప్పు కన్నా తక్కువే పడ్డాయి వాటరు. అలా బాగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలిపేసినాక ఇప్పుడు నేను ఈ బండ అనేది బాగా క్లీన్గా చేసుకున్నాను. క్లీన్ చేసేసి ఇప్పుడు ఈ బండ పైనే నేను బాగా అలా పాముతున్నాను. బటర్ వేసేసి బాగా ఒక 15 నిమిషాలు బాగా పామాలి. పామితేనే మనకి ఎంత బాగా పామితే అంత బాగా అది అనేది దాంట్లో ఎయిర్ బాగా ఏర్పడుతుంది. మనం 15 నిమిషాలు కరెక్ట్గా 15 నిమిషాల కన్నా 15 నిమిషాలు అయితే సరిపోతుంది. మనకి ఇలా రావాలి. ఇలా వచ్చినంత వరకు బాగా దాన్ని పామాలి. ఇప్పుడు దీన్ని నేను బాగా రౌండ్ షేప్లో వేసేసి ఒక బౌల్ తీసుకుంటాను. రౌండ్ షేప్లో చేసేసినాక ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి నేను బటర్ పోసేస్తున్నాను. బటర్ పోసేసి ఈ బటర్ పోయడం వల్ల మనకు అది పొంగుతుంది కదా, పొంగినప్పుడు ఆ బౌల్కి అన్నది ఏం కడుచుకోకుండా బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పైన కూడా ఆ పిండికి పైన కూడా అలా బటర్ పోసేస్తున్నాను. పోసేసి ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తాను. గంట సేపు పక్కన పెట్టేస్తే మనకు అది అనేది బాగా పొంగుతుంది. ఇప్పుడు నేను పన్నీర్ చేస్తున్నాను కదా, పన్నీర్ పిజ్జా. ఇప్పుడు నేను ఇక్కడ పన్నీర్ తీసుకుంటున్నాను. పన్నీర్ నేను 20 నుంచి ఎక్కువే తీసుకుంటున్నాను. మా పిల్లలు ఏం తినరు, ఉత్త పన్నీరే తింటారు. ఒక హాఫ్ స్పూన్ కారం పొడి వేసాను. హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, మన టేస్ట్ బట్టి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి వేసేసి ఒకసారి బాగా చేత్తో బాగా మిక్స్ చేసేసి దాన్ని కూడా ఒక సైడ్ పెట్టేసాను. అంతలే కదా నాది కూడా నానిపోతుంది కదని. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేట్ తీసుకొని ప్లేట్కి బాగా ఆయిల్ అంతా పోసాను. ఎక్కడ కింద కడుచుకోకుండా బాగా వచ్చేదానికి ఆయిల్ పోసేసేసినాను. ఇప్పుడు ఒక గంట తర్వాత చూస్తే మనకి ఇలా డబల్ అవుతుంది పిండి అనేది. ఇప్పుడు డబల్ అయింది కదా, అలా ఒకసారి నొక్కితే మనకి దాంట్లో ఉండే ఎయిర్ అంత పోతుంది, గాలి అంతా పోయి. ఇప్పుడు నేను ఇదే పిండిని 2 పిజ్జాలు చేస్తున్నాను. నాకు 2 పిజ్జాలు వస్తాయి. నేను పెద్ద పిజ్జా చేస్తున్నాను. 2 పెద్దవి. చిన్నట్టయితే మనకు 3 వస్తాయి. 3 దాకా వస్తాయి. ఇప్పుడు ఇలా తీసుకొని మనకు చపాతీ కట్టి ఉంటుంది కదా, చపాతీ కర్ర, ఆ కర్రతో అలా రుద్దేసుకొని మనం ఇందాక ప్లేట్కి ఆయిల్ పోసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఆ ప్లేట్లో వేసుకొని చేత్తో అలా మొత్తం ఈవెన్గా వచ్చేట్టుగా బాగా సర్దుకోవాలి. అంచులు ఉంటాయి కదా, ఆ అంచు చుట్టుకొని కొద్దిగా హైట్ లేపాలి. హైట్ లేపితే మనకు చీజ్ అది వేస్తాం కదా, అది అప్పుడు పొంగకుండా అలాగే ఉండిపోతుంది, లోగానే ఉంటుంది. అంటే ప్లేట్కి అంటుకోకుండా. అలా చేసుకున్న తర్వాత బాగా
మనం బాగా మొత్తం ప్లేట్ అంతా బాగా ఈక్వల్గా చేసుకున్న తర్వాత మన దగ్గర ఇది స్పూన్ ఉంటుంది కదా, నూడిల్స్ తినే స్పూను, ఆ స్పూన్ తీసుకొని ఇప్పుడు బాగా మొత్తం అంతా అలా బరకలు పెట్టేసేయాలి. మొత్తం అంతా పెట్టేసినాక ఇలా పెడితే మనకు అనేది అది పొంగదు, అవి గాలి పోతుంది కాబట్టి. ఇప్పుడు నేను ఇది వచ్చి పిజ్జా సాస్ వేస్తున్నాను. సాస్ వేసి మొత్తం అంతా ఈక్వల్గా పూసేస్తున్నాను. పూసేసినాక ఇప్పుడు నేను వచ్చి కొద్దిగా చీజ్ వేస్తున్నాను. చీజ్ వేసినాక కొద్దిగానే లైట్గానే వేస్తున్నాను, మళ్ళీ ఎక్కువ వేయలేదు, మళ్ళీ పైన వేద్దామని. ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్ వచ్చి సన్నగా కట్ చేసి వేస్తున్నాను. మీకు కావాలంటే పెద్దగానే వేయచ్చు, కానీ మా పిల్లలు తినరు కాబట్టి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పన్నీర్ వేస్తున్నాను. పన్నీర్ వేసేసి మొత్తం అంతా పన్నీర్ అంతా బాగా వేసేస్తాను. ఎక్కువ పన్నీర్ వేస్తున్నాను, ఇలాంటి వెజిటేబుల్ వేయలేదు నేను. ఇప్పుడు మళ్ళీ పైన వచ్చి చీజ్ వేసేస్తున్నాను. చీజ్ వేసేసి ఇప్పుడు మన ఇష్టం, ఎంత కావాలంటే అంత చీజ్ వేసుకోవచ్చు. వెజిటేబుల్ మీకు నచ్చినట్టు ఏమైనా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు ఏం తినరని ఆనియన్ పన్నీర్ మాత్రమే వేసాను. ఇప్పుడు వచ్చి నేను ఇక్కడ ఇది పిజ్జా పైన వేసేదానికి ఒరిగానో డబ్బా దొరుకుతుంది, అది వేస్తున్నాను. ఇది వచ్చి చిల్లీ ఫ్లేక్స్ అని దొరుకుతుంది, ఇది కూడా వేస్తున్నాను. ఇది లైట్గా వేస్తాను, మళ్ళీ కారం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు పైన వచ్చి ఇలా వారింటి ఆయిల్ రాసేస్తున్నాను. ఆయిల్ రాస్తే మనకు బాగుంటుంది. ఇప్పుడు నేను ఓటీజీ ప్రీహీట్ చేసుకుంటున్నాను. 180 దగ్గర టెంపరేచర్ పెట్టాను. 2 రాడ్లు ఆన్ చేశాను. 10 నిమిషాలు వచ్చి ప్రీహీట్ పెట్టేసుకున్నాను. ఇది ప్రీహీట్ అవుతూ ఉంటుంది కదా. ప్రీహీట్ అయిపోయినాక ఇందాక మనం పిజ్జా రెడీ చేసుకున్నాం కదా, ఆ పిజ్జా ఎత్తుకొచ్చి పెట్టేశాను. పిజ్జా పెట్టేసేసి 20 నిమిషాలు పెట్టేశాను. 20 నిమిషాల తర్వాత మనకు ఇలా బేక్ అయిపోతుంది. మీరు ఇదే రెసిపీ గ్యాస్ పైన కూడా చేసుకోవచ్చు, సేమ్ అంతే. మీకు కానీ ఈ వీడియో నచ్చితే కన్నా చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.